పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఈ క్రమంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈసారి సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలోకి దిగుతున్నారు. మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగేందుకు ఈటెల రాజేంద్ర ప్లాన్ చేస్తున్నారు. అదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం. మొత్తం 17 సీట్లకు గాను 8 ఎంపీ సీట్ల అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ఓకే చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎంపీల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాలకు వస్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్ రావు, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ పేర్లను ఓకే చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ఇక మరోవైపు ఈ నెల 29న 100 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేయాలని బీజేపీ భావిస్తుంది. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఈ క్రమంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈసారి సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలోకి దిగబోతున్నట్టుగా సమాచారం. మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగేందుకు ఈటెల రాజేందర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని అధిష్టానం వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం. మొత్తం 17 సీట్లకు గాను 8 ఎంపీ సీట్ల అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సిట్టింగ్ ఎంపీలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాలకు వస్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, మెదక్ నుంచి రఘునందన్ రావు, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్ పేర్లను ఓకే చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఇక మరోవైపు ఈ నెల 29న 100 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేయాలని బీజేపీ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు. చారి, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ బీజేపీ లీడర్స్ కూడా వెళ్లి కలవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డేట్ వస్తున్న వేళ బీజేపీ ఆ స్థానాలపై మరియు ఎవరెవరిని పోటీలో బరిలోకి దింపాలనే విషయంపై నిన్న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరిగింది. అందులో భాగంగా ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే ఉద్దేశంతో అభ్యర్థుల జాబితాను పరిశీలించడం జరిగింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి దాదాపు ఒక 50 మంది నుంచి 60 మందితో కూడిన ఒక లిస్టు, బీజేపీకి సంబంధించిన లిస్టు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్ లో ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలను, అంటే ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్లకు కన్ఫర్మ్ చేస్తూ సూత్రప్రాయంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తో పాటు సోయం బాపురావు కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఉన్న ఎంపీలు. అయితే వీరిలో ముగ్గురికి అవకాశం ఇస్తూ సోయం బాపురావు మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన నేపథ్యం కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కావచ్చు, చేసిన సర్వేలు కావచ్చు, ఆయన కొంచెం నెగిటివ్ గా ఉన్నట్లు సమాచారంతో ఆయన సోయం బాపురావును రిజర్వ్ లో ఉంచింది. వీళ్ళతో పాటు ఆ మల్కాజ్గిరి నుంచి ఈటెలకు కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. ఆయన మొదటి నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పేసి చెప్తున్న సందర్భం. అలాగే చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డికి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ కూడా కన్ఫర్మ్ అయినట్టు దాదాపుగా ఒక 8 మందికి సూత్రప్రాయంగా అధిష్టానం జేపీ నడ్డా వీరికి ఓకే చేసినట్టుగా సమాచారము. మరో 2 స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని చెప్తూ నిన్న జరిగిన మీటింగ్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 2 స్థానాలు ఏవైనా ఇంకా వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సెలెక్ట్ చేసిన 9 మంది ఎవరైతే ఉన్నారో వీరిని ఈ నెల 29 కావచ్చు, మార్చి 1 కావచ్చు, ఈ మొదటి జాబితా, ఈ 9 మందితో కూడినటువంటి మొదటి జాబితాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనితో పాటుగా రాష్ట్ర నాయకులు కూడా ఒక సమాచారం కేంద్ర అధిష్టానానికి చేరవేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం తర్వాత బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు కేంద్ర నాయకత్వం ముందు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో పూర్తి మెజారిటీ సీట్లు గెలవాలని చెప్పేసి అధిష్టానము తెలంగాణకు సంబంధించిన నాయకులు కూడా సూచించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈసారి హైదరాబాద్ స్థానాన్ని ఎలాగైనా బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పేసి గట్టి సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే రాజా సింగ్ ని ఈసారి హైదరాబాద్ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే రాజా సింగ్ తో పాటు మాధవీలత కూడా అక్కడి నుంచి పాతబస్తీ నుంచి హైదరాబాద్ నుంచి నేను పోస్ట్ చేస్తానని చెప్పేసి ఆమె కూడా రెడీగా ఉంది. ఎలాగైనా ఈసారి పాతబస్తీ సంబంధించిన ఏనుగు కుంభస్థలాన్ని నేను కొడతాను, కంపల్సరీ గెలుస్తానని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా ఆమె కూడా విన్నపించుకోవడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ స్థానం కూడా ఈసారి గెలుచుకునే దిశగా బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు.
ఈ రేపు 29 తారీఖు సంబంధించినటువంటి మొదటి లిస్టు 9 మందితో కూడినటువంటి మొదటి లిస్టు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ జారీ.